ప్రైజ్ ద లార్డ్. జూలై 18వ తేదీ 2024. ఈరోజు దేవుని వాక్యము, వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించెదను. విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగజేతును. గనుక కన్యకలను యవ్వనులను వృద్ధులను కూడి నాట్యమందు సంతోషించెదరు. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం 13వ వాక్యము. క్రీస్తునందు ప్రియులారా, నా జనులు నా ఉపకారములను తెలుసుకొని తృప్తి నొందుదురు. ఇదే యెహోవా వాక్కు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ వాక్యం వింటున్న ప్రియమైన వారులారా, మనుషులు పైరూపాన్ని చూస్తారు, కానీ ఆ దేవదేవుడు మన హృదయ అంతరంగాన్ని ఎరిగి ఉన్నాడు. నీవు చెందుతున్న వేదన, దుఃఖము నీ చుట్టూ ఉన్న వారికి తెలియకపోవచ్చు. నీ వేదనను ఎరిగి ఉన్న దేవుడు నీ దుఃఖాన్ని నాట్యముగా మార్చును. నీ దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి మిమ్మును ఆదరించును. కావున మీరు పట్టుదలతో చేసిన